అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి 12వ అధ్యాయము 14వ వచనం వరకు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు,
అద్భుత కార్యములను చేసే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ప్రవచన, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు మరి ఒకనికి భాషల అర్థము శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అనుగ్రహింపబడుతుంది. అయినను వీటినన్నిటినీ అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున తనము చిత్తాన చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ప్రతి వానికి ప్రత్యేక పంచి ఇచ్చుచు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను ఇలాగూ శరీరం ఏకమైన అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ ఎలాగూ శరీరం యొక్క అవయవములు అనేకులై ఉన్నను అనేకులైనను ఒక్క శరీరమై ఉన్నవో ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. బాప్తిస్మము పొందితిమి. మనమందరము మనమందరము ఒక్క ఆత్మను ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పాలన చేసేవారమై శరీరం ఒక్కటే శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కొరింథియన్స్ ఫస్ట్ కొరింథియన్స్ chapter 11 చాప్టర్ 11 26 to 26 to chapter 12 చాప్టర్ 12 14. 14. For as often For as often as you eat this bread as you eat this bread and drink the cup, and drink the cup, you proclaim the Lord's death you proclaim the Lord's death until he comes. until he comes. Whoever Whoever therefore therefore eats the bread eats the bread or drinks the cup or drinks the cup of the Lord of the Lord in an unworthy manner in an unworthy manner will be guilty will be guilty concerning the body concerning the body and blood of the Lord. and blood of the Lord. Let a person examine himself Let a person examine himself, then, then and so eat of the bread and so eat of the bread and drink of the cup. and drink of the cup. For anyone For anyone who eats and drinks who eats and drinks without discerning without discerning, the body eats and drinks the body eats and drinks judgment on himself. judgment on himself. That is why That is why many of you many of you are weak and ill, are weak and ill, and and some have died. some have died. But if we judged But if we judge ourselves truly, ourselves truly, we would not be judged. we would not be judged. But when we are judged But when we are judged by the Lord, by the Lord, we are disciplined we are disciplined, so that we may not be so that we may not be condemned condemned along with the world. along with the world. So then, my brothers, my brothers, when you come together when you come together to eat, wait for one another. wait for one another. If anyone is hungry, If anyone is hungry, let him eat let him eat at home, at home, so that when you come together, when you come together, it will not be it will not be for judgment. for judgment. About the other things, About the other things, I will give directions I will give direction when I come. when I come. Chapter 12. Chapter 12. Now concerning Now concerning spiritual gifts, spiritual gifts, brothers, brothers, I do not want you to be I do not want you to be uninformed. uninformed. You know that You know that when you were pagans, when you were pagans, you were you were astray led astray to mute idols. to mute idols. However, you were led
however you are led. Therefore, I want you to Therefore, I want you to understand that and then no one speaking in the Spirit of God no one speaking in the Spirit of God. ever says Ever Jesus is accursed, Jesus is a cursor, and no one can say and no one can say Jesus is Lord Jesus is Lord except in the Holy Spirit. except in the Holy Spirit. Now there are varieties of gifts, There are varieties of gifts, but the same Spirit. but the same Spirit. And there are varieties of service, And there are varieties of service, but the same Lord. but the same Lord. And there are varieties of activities, And there are varieties of activities, but it is the same God but it is the same God who empowers them who empowers them all in everyone. all in everyone. To teach, to each is given To each is given the manifestation the manifestation of the Spirit of the Spirit for the common good. for the common good. For to one is For to one is given given through the Spirit through the Spirit the utterance of the utterance of wisdom, wisdom, unto another unto another the utterance of knowledge, the utterance of knowledge, according to the same Spirit. according to the Spirit. To another To another faith by the same Spirit. faith by the same Spirit. To another To another gifts of healing gifts of faith by the one Spirit. by the one Spirit. To another To another the working of miracles. the working of miracles. To another To another prophecy. prophecy. To another To another the ability to the ability to distinguish between spirits. distinguish between speech. To another To another various kinds of tongues. various kinds of tongues. To another To another the interpretation of tongues. the interpretation of tongues. All these are empowered by one All these are empowered by one and and the same Spirit. the same Spirit. Who Who apportions apportions to each one individually to each as he wills. as he wills. For just as the body is one Just as the body is one and has many members, and has many members, and all the members of the body, and all the members of the body, though many, though many are one body, are one body, so it is with Christ. so it is with Christ. For in one Spirit For in one Spirit we were all baptized we are all baptized into one body. into one body. Jews Jews, or Greeks, Greeks, slaves slaves, are free, are free, and all were made and all were made to drink of one Spirit. to drink of one Spirit. For the body does not consist For the body does not consist of one member, of one member, but of many. but of many.